రా ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు. మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్ల జరిగిన దొరుకుతున్నాయి కొట్లాటలు. జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకస్తున్నారు. మహిళలే మాకు ఎందుకయ్యా ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని అరచేతిలో వైకుంఠమని దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్, అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వాడిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతధారలు లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికని పోయినాయి. మళ్ళా ఊళ్ళలోకి రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటూనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు. ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థంలో నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? ఇవాళ 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి శాతం అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని, ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చి ఇచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కండ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం, చాలా బాధ కలుగుతూ ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలలని ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. శాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన, మా రైతులకు కావాలని చేసిన, నడిపినాం. దాన్ని కష్టపడో నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనీయలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం. ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి